సినీ నటుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో పర్యటించారు. అమరావతిలో నిర్మించబోతున్నటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి స్థలాన్ని బాలయ్యబాబు పరిశీలించారు. దానికి సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. సినిమాకి వచ్చి నమస్కారం. సినిమా మీ గురించి చెప్తుంటారు వచ్చినప్పుడల్లా మీరు మీ టీం అంతా. ఎవరమ్మా మీది? శ్రీభరత్ గారు ఆయన చేస్తారు బోర్డు మెంబర్. మొత్తం 21 అవునండి. ఇది మీకు సర్వీస్ రోడ్. ఆ గేట్లు పెట్టినప్పుడు అది సర్వీస్ రోడ్ కాదు. ఏం చేశారంటే ఇక్కడ ఒక రోడ్డు ఉందండి, కాకపోతే ఏంటంటే ఒరిజినల్ గా ఇది, అందుకే ఇక్కడ రోడ్డు వాడట్లా, క్లోజ్ చేశారు. ఇది సార్ మనకి ఈస్ట్ పెంచుకున్నాం, ఇప్పుడు ఈస్ట్ పెంచాం. ఇది ఇదంతా పెంచాం. ఇది రోడ్ ఉంది సార్, ఇక్కడ రోడ్ 17 మీటర్స్ రోడ్ ఉంది ఇక్కడ. ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ ఇక్కడ కుదరదండి. ఏదండి ఈ ఎంట్రన్స్ ఇక్కడ కుదరదు. ఇది ఎక్కడే సారీ ఇక్కడ తీసుకుని ఇక్కడ ఒకటి తీసుకుంటాం. ఈ రెండు కూడా నెంబర్ 1 సార్. 29 పాయింట్ ఎంతో తీసుకున్నారు. ఇటు 50 వస్తా ఉన్నారు. ఇటు 50 ఎందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే ఇది ఫ్రీ టర్న్ కదా, అది వాళ్ళు చెప్పేది. ఫ్రీ టర్న్ అప్పుడు మనం ఎక్కువ యాక్సెస్ ఇవ్వాలి. నేనన్నాను ఇక్కడ చెక్ పోస్ట్ వచ్చి ఇక్కడ మీకు జామ్ అవుతుంది కదా, దీని పరిష్కారం తేల్చడం ముందంట. ఇప్పుడు ఎంత చేసినా నేను హైదరాబాద్ విషయం మాట్లాడుతున్నా, ఎంత ఇది మీరు వైట్ చేసినా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక్కడ మీరు ముందు ఒక ఫ్లైఓవర్ ఏది కట్టి దాని తర్వాత దీని గురించి ఆలోచించండి అంట. గాంధీ గారు